గిన్నెడు పప్పు ఉందా? ఎందుకు? అంటే పక్కింటి ఆంటీ అడిగింది ఇద్దామని. మొన్న ఎలా చెప్పా గ్లాసులు సర్ఫ్ పట్టుకెళ్ళావు, అదేది? అది ఎదురింటి ఆంటీకి ఇచ్చాను. నేనేమో బాస్మతి బియ్యం పట్టుకెళ్ళావు. వెనకింటి ఆంటీ బిర్యానీ చేస్తానంటే తీసుకెళ్ళిచ్చాను. ఏరా, ఈ వీధిలో ఏమైనా ఆంటీల సేవా సంఘం నడుపుతున్నావా? నా ఇంట్లో రేషన్ అంతా తీసుకెళ్లి ఆళ్ళల్లో దారిపోతున్నావు. అయినా ఈ ఆంటీలకి ఇంట్లో అంకుల్స్ ఏం తీసుకురావట్లేదా? అంకుల్ ఉంటే కదా, వాళ్ళు పెంకులు ఉడిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు. అంటే డైవర్స్ లేడీస్. ఏదో వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు, నేను కూడా టైంపాస్కి వెళ్ళి ఓదార్చి వస్తుంటాను. ఇదంతా చాలా తలపోటు వ్యవహారం రాజా. అయినా సాటి మనుషులు అలా వదిలేయలేం కదా, ఎవరొక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అదేదో నేను తీసుకుంటున్నా. ఇది రెస్పాన్సిబిలిటీలా లేదు, వాళ్ళ రెస్పాన్స్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్టుంది. అయినా అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడివి వాళ్ళ ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు కదా. అదేంటి రాజా అంత మాటను? మార్కెట్లో నాకు ఇంకా వాల్యూ ఉంది, నేను ఇంకా ఫస్ట్ హ్యాండ్ పీస్ అయ్యను. నీకున్న క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్ రా. నువ్వు పెళ్లి చేసుకోవు, పెళ్లి అయిపోయిన వాళ్ళని వదలవు. పెళ్ళం వదిలేసిన మొగోడివి, నీకేం అర్థమైంది మా బ్యాచిలర్స్ కి ఆంటీ మీద ఉండే రెస్పెక్ట్? వాట్ ఆర్ యు టాకింగ్? యు నో రాజా,